तेलंगाना के मेरी साथी हिंदी अध्यापक और अध्यापिकाओं को सविनय नमस्कार और मदीना हिंदी विद्यालय द्वारा सभी को सविनय स्वागत। आज हम इस वीडियो में पीजीटी और टीजीटी संबंधी पेपर 2 भाषा शिक्षण के जो हम 8 इकाइयों के बारे में वीडियो में चर्चा की गई है और पहले यूनिट 3 चाइल्ड डेवलपमेंट साइकोलॉजी बाल विकास के बारे में यूनिट 3 भी चर्चा की गई है। आज हम इस वीडियो में यूनिट 9 टीएस पीजीटी हो टीजीटी हो इसमें रहने वाले कॉमन पेपर 2 में हम जो जानते हैं भाषा शिक्षण। यह भाषा शिक्षण में 8 इकाई भाषा शिक्षण संबंधी रहते हैं और 2 इकाई बाल विकास के संबंधी रहते हैं। यह 2 इकाई हम यूनिट 3 और యూనిట్ 9 3 మరియు 9వ యూనిట్ మనం ఆల్రెడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన యూనిట్ 3 సంబంధించిన వీడియోను కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది। ఇప్పుడు యూనిట్ 9 లో మనకు अधिगम अक्षमता और असाधारण या अक्षमता बालक के बारे में हम चर्चा करेंगे। మనం ఈ 9వ యూనిట్లో ఉండే లెసన్లు ఏంటివి, ఆ లెసన్ యొక్క ప్రాముఖ్యాలు ఏంటి అనేవి మనం ఇక్కడ ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది। అలాగే మనం ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది। దాన్ని అందరూ కూడా బాగా ఎక్సలెంట్గా రాయడం జరుగుతుంది। దానివల్ల మీలో మార్పు రావాలని, దానివల్ల అవి మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ కోరుకుంటుంది। అలాగే ఎవ్రీ వీక్ మనము ఫ్రీ ఎగ్జామ్స్ కూడా మన యాప్లోనే అప్లోడ్ చేస్తున్నాము। మీరు మదీనా హిందీ విద్యాలయ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలని మదీనా హిందీ విద్యాలయ ద్వారా మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను। అయితే మనకు టీఎస్ జేఎల్ మరియు టీఎస్ పీజీటీ మరియు టీజీటీ సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అయ్యాయి కాబట్టి ఇక మీరు ఈ 20 రోజులు 25 రోజులు కొద్దిగా మనసు పెట్టి చదువుకోండి। ఎందుకంటే ఇంతకుముందే తెలియజేసినట్టుగా ప్రతి వీడియోలోనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను। అవకాశాలు మళ్ళీ రావు। మళ్ళీ ఒక్కసారి మనం ఏజ్ క్రాస్ అయితే ఎంత బాధపడ్డా కూడా మళ్ళీ మనం ఆ రివర్స్ వెళ్ళలేం కాబట్టి దయచేసి 20-25 రోజులు ఖచ్చితంగా పూర్తిగా అన్ని విషయాలు పక్కన పెట్టి వాట్సాప్లకు వీడియోలకు ఏదైనా అవసరమైన మనకు ఉపయోగపడే వాట్సాప్ను మాత్రం ఓపెన్ చేసుకొని వాటిని చూసుకుంటూ అవసరమైన వీడియోలే మనకు సబ్జెక్టుకు రిలేటెడ్ సంబంధించిన వీడియోలే చూసుకుంటూ మీరు ఈ 20 రోజులు 25 రోజులు బాగా కష్టపడాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయ కోరుకుంటుంది। అందరికి కూడా భయం ఉంటుంది, ఏమేం భయం ఉంటుంది, మనకు ఇంకా సిలబస్ కాలేదని ఒక భయము, ఎగ్జామ్స్ ఇంకా అటెంప్ట్ చేయలేదని ఒక భయము, ఎగ్జామ్ చేసినవి గుర్తుండవా అనే ఒక భయం ఉంటుంది। ఇలా రకరకాల భయం ఉంటుంది, అది కామన్ భయం అందరికీ ఉంటుంది, నీ ఒక్కడికే కాదని గుర్తుపెట్టుకో। సౌసయాన ఏకమత అనే కథ కూడా మనకు తెలుసు కాబట్టి ఈ భయం అందరిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి। ఇలా భయపడ్డ వాళ్ళే గత గురుకులాల్లో పోస్టు సాధించి ఈరోజు దర్జాగా యొక్క ప్రభుత్వ ఉద్యోగులుగా మారిందన్న విషయాన్ని మర్చిపోవద్దు। భయపడేవాడే సాధిస్తాడు, ఎందుకంటే నేను సాధిస్తానో లేదన్న భయంతో భయపడుతున్నాడే తప్ప నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండు। అందరికీ సమస్య ఉంటుంది। ఈ 20 రోజులు 25 రోజులు 3 షిఫ్ట్లుగా చేసుకొని పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 3 పేపర్లకు ప్రాధాన్యత ఇవ్వు। ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా వచ్చిన వాటినే కరెక్టివ్గా పెట్టుకుంటూ మంచిగా వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు। మనం ఎక్కువగా
ట్రస్ తీసుకున్నట్లయితే రాంగ్ స్టెప్స్ ఎక్కువ వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మర్చిపోవద్దండి. ట్రస్ ఎక్కువగా లోను కాకూడదు, సంఘర్షణ అనేది ఎక్కువగా లోను కాకూడదు. కాబట్టి దీన్ని స్థిమితంగా ఉన్న మనం బాగా చదివినాము, మనం ఖచ్చితంగా రాస్తాము, మనం సాధిస్తాము. ఈ సమయాల్లోనే చాలామంది చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పనికిరాని వాళ్ళ మాటలు చెవుల దగ్గర కూడా రానియకుండా నేను సాధిస్తాను, కష్టపడ్డాను, భగవంతుడు నాకు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాడు, నా యొక్క కుటుంబ పరిస్థితులు భగవంతుడు చూస్తున్నాడు, నా యొక్క కష్టాన్ని చూస్తున్నాడు, ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అనవసరమైన విషయాలు చెవులకు చేసుకొని దయచేసి వినొద్దండి. ఇప్పటి నుంచి మాత్రం న్యూ సిలబస్ దయచేసి చదవద్దండి. కొత్త సిలబస్ తెచ్చుకొని కష్టాలు తెచ్చుకునే దానికన్నా చదివిన వరకన్నా రివిజన్ చేసుకుంటూ వాటిని ఎగ్జామ్ చదువు చేసుకుంటూ పోవడం మంచిదని నా యొక్క వినయపూర్వకమైన సలహా. అలాగే మనం ఈ వీడియోలో 9వ యూనిట్ గురించి మనం చర్చిస్తాం. ఈ 9వ యూనిట్లో ఏమేమి లెసన్లు ఉన్నాయంటే ఒకసారి చూడండి. 1 అధిగం, 2 అధిగం కారక్, 3 ప్రేరణ, 4 ఆవశ్యకత, 5 స్మృతి, 6 విస్మృతి, 7 అధిగम हस्तांतरण या स्थानांतरण, 8 अधिगम सिद्धांत, 9 अधिगम लोप, 10 विशिष्ट आवश्यकता बालक, 11 సహిత్ విద్య, దాన్ని మనము సమ్మిళిత విద్య అని కూడా అంటాం. మనం ఈ 9వ యూనిట్లో ఈ 9వ యూనిట్కు మొదటి 3వ యూనిట్కు రెఫర్ చేయాల్సిన పుస్తకాలు ఈ 3: శిక్షా మనోవిజ్ఞానం, డిఈడి మరియు బిఈడి. గత గురుకులాల్లో శిక్షా మనోవిజ్ఞాన్ ఈ టెక్స్ట్ బుక్లో నుంచి కూడా ఇచ్చిండు, కానీ ఇప్పుడు అందుకోసమే శిక్షా మనోవిజ్ఞానం, డిఈడి, బిఈడి ఈ 3 పుస్తకాలు 3వ యూనిట్కు 9వ యూనిట్కు రెఫర్ చేయాలి. ఈ మనం ఇంతకుముందే తెలియజేశాము ఈ 9వ యూనిట్లో ఉండే లెసన్లు. దాంట్లో అధిగం, अधिगम का अर्थ होता है सीखना. अधिगम का अर्थ क्या होता है? अनुभव द्वारा व्यवहार में परिवर्तन आना. अनुभव द्वारा ने गुर्तुपेट्टुकोंडि बागा, या नशीला के द्वारा और मादक पदार्थों के द्वारा जो अनुभव द्वारा परिवर्तन नहीं आना चाहिए. केवल जो बच्चों को अनुभव द्वारा व्यवहार में परिवर्तन लाना ही अधिगम कहते हैं. 2022 12వ తారీఖు జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ అధిగం సంబంధించిన ఒక బిట్టు వచ్చింది మనకు. यह अधिगम के अंतर्गत नहीं आता है. जो टाइप राइटिंग और लिखना और पढ़ना और చీకనా, ఈ మొదటి 3 కూడా మనము అనుభవాల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. చీకనా అనేది అచానక్ ఆకస్మిక రూపమే వస్తుంది. కాబట్టి अधिगम अनुभव द्वारा व्यवहार में परिवर्तन आना ही अधिगम होता है. और अधिगम के प्रकार ఇది కూడా మనకు మెటీరియల్లో నీట్గా ఇవ్వడం జరిగింది. और దీంట్లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల మీద కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది. ప్రయత్న ఏవం భూల్ సిద్ధాంతము. ఎవరు? ప్రతిపాదక్ తార్నడాయక్. ప్రయత్న ఏవం భూల్ సిద్ధాంతం అంటే మనము 1-2 साल दोहरा पर बार बार करने पर जो आती है. जो प्रयोग किस पर किया? बिल्ली पर प्रयोग किया. దీన్ని రటంతు పద్ధతి అని కూడా అంటాము. రెండోది శాస్త్రీయ అనుబంధన్ సిద్ధాంతము. పౌలవ్ జీనే దేని మీద ప్రయోగం చేసినాడు? ఆయన కుక్కల మీద ప్రయోగం చేయడం జరిగింది. అవరు క్రియా ప్రసూతి సిద్ధాంతము. దీన్ని ఈ శాస్త్రీయ అనుబంధన సిద్ధాంతాన్ని మనము ఎస్ టైప్ సిద్ధాంతము అంటాము. ఈ క్రియా ప్రసూతి సిద్ధాంతాన్ని ఆర్ టైప్ సిద్ధాంతము అంటాము. ఈ క్రియా ప్రసూతి సిద్ధాంతాన్ని స్కిన్నర్ గారు కబూతరం పర్ ఉన్హోనే ప్రయోగ్ కియా. और बाद में సమగ్రాకృత సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని మనం ఏమంటామా అంటే సూజ్ సిద్ధాంతము. ఈ ప్రయత్నం భూల్ సిద్ధాంత और శాస్త్రీయ అనుబంధన సిద్ధాంత, క్రియా ప్రసూతి సిద్ధాంత, ఈ 3 సిద్ధాంతాలు పక్షులు జంతువుల మీద చేయడం జరిగింది. దాని తర్వాత సమగ్రాకృత సిద్ధాంతము.
దీన్నే సూజ్ సిద్ధాంతం అంటాము. దీన్నే గెస్టాల్ట్ సిద్ధాంతం అని అంటాము. ఈ సిద్ధాంతం మాత్రము वन मनुष्यों पर प्रयोग किया, उसका नाम था सुल्तान. टेरिफिक अने जंगलों में यह प्रयोग किया गया है. किस पर अंटे आ वन मनुष्यों का नाम सुल्तान. ఎవరు చేసినారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారంటే కోహలర్, కోఫ్కా, వర్దీమర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ वन मनुष्यों पर जो सुल्तान पर प्रयोग किया उसका नाम था समग्राकृत सिद्धांतमु, सूज सिद्धांतमु, गेस्टाल्ट सिद्धांतमु. गेस्टाल्ट का शब्द क्या है अंटुడు. गेस्टाल्ट शब्द कहाँ से? जर्मनी का शब्द होता है. ఇవి సిద్ధాంతం. దీని తర్వాత आवश्यकता का सिद्धांतमु. आवश्यकता कितने रहते हैं? 5 सोपान रहते हैं. एक व्यक्ति जो उसमें रहने वाले उनमें रहने वाले आवश्यकताओं को पूरा करने पर एक के सोपान के बाद बढ़ लेता, जो उन्नत स्थान पहुंचता है. ఒక స్టెప్ శారీరక అవసరాలు, ప్రేమ ఇట్లా దొరుకుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ స్టెప్పులు మార్చుకుంటూ పైకి వెళ్ళి ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటాడు. ఆ అవసరాలు తీర్చాలి. ఎన్ని అవసరాలు అంటే 5 सोपान होते हैं. हेराल्ड मास्लो जी ने इसका प्रतिपादक है. और निर्माणात्मक అంటే పిల్లవాని యొక్క జ్ఞానంకు నిర్మాణ करना, कंस्ट्रक्ट చేయాలంటే ఏం చేయాలి? चित्र रूप में दिखना और क्रियात्मक रूप में दिखना और चिह्न के रूप में दिखना, ఇవన్నీ మన మెటీరియల్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ మూడింటిని చూపెడితే ఆటోమేటిక్గా పిల్లవాడు సూజ్ అంతర్దృష్టి అనేది వచ్చేస్తుంది అని వైగోస్టిక్ గారు చెప్పడం జరిగింది. అలాగే అనుకరణీయ సిద్ధాంతము దీన్ని ఈ ఆల్బర్ట్ బండూరా గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈయన ఒక బోబో డాల్ స్టడీ అని దాని మీద ప్రయోగం చేసి పిల్లవాడు ముందు మనం ఏం చేస్తున్నా దాన్ని ఆటోమేటిక్గా అనుకరిస్తాడని చెప్పినవాడు ఈ ఆల్బర్ట్ బండూరా, కెనడా వాసి ఆయన. అలాగే ఈ అధిగంకు ప్రభావితం చేసే కారకాలు కూడా ఉంటాయని, ఇవన్నీ కూడా అధిగంలో సంబంధించిన టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నీ నేను ఇంత ముందే చూపెట్టాను. నేను మీకు శిక్షా మనోవిజ్ఞాన్ ఆర్ డిఈడి ఆర్ బిఈడి ఈ 3 పుస్తకాలు రెఫర్ చేయాలి. సార్ నేను ఒకటే చేస్తాను అంటే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు. దయచేసి ఈ 3, ఎందుకంటే ఈ 3 నుంచి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో ఈ 3 9వ యూనిట్లో నుంచి రాబోతుంది. నెక్స్ట్ ప్రేరణ అనేది మనము మోటివేషన్ అంటాం మనం. ఇది ముయేవర్ అనే లాటిన్ శబ్దంలో నుంచి రావడం జరిగింది. ప్రేరణ మీద కూడా గతంలో బిట్లో రావడం జరిగింది. ప్రేరణ వచ్చేసి మనకు ఆంతరిక ప్రేరణ, బాహ్య ప్రేరణ, ఇది జనరల్గా వచ్చేది. కానీ ఉపలబ్ధి ప్రేరణ అనే ఉంది, అచీవ్మెంట్ మోటివేషన్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ एग्जामिनेशनలో అడగడం జరిగింది. उपलब्धि प्रेरणा अचीवमेंट मोटिवेशन का अर्थ यह होता है भविष्य के बारे में सोचकर, समाज के बारे में सोचकर, आने वाली पीढ़ियों के बारे में सोचकर जो प्रेरणा होना उसे ఉపలబ్ధి ప్రేరణ कहते हैं. మెక్లీల్యాండ్ గారు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని మీద కూడా ఎగ్జామ్లో చాలాసార్లు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్మృతి ఆర్ విస్మృతి, స్మృతి మరియు విస్మృతి. ఈ స్మృతిలో మనకు తెలుసు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. ఈ స్మృతిలో మనకు 3 దశలు ఉంటాయి. ఎన్కోడింగ్ దశ और रिटेंशन और रिट्रीवल. ఎన్కోడింగ్ और रिटेंशन మరియు रिट्रीवल. एनकोडिंग అంటే जो सीखी हुई अंश मस्तिष्क में जाकर संक्षिप्त होना उसे कहते हैं. जो एनकोडिंग में क्या रहते हैं? एनग्राम्स रहते हैं. सीखी हुई अंश एनग्राम्स रूप में बदलकर मस्तिष्क में जाकर संक्षिप्त होना एनकोडिंग कहते हैं. और रिटेंशन सीखी हुई एनग्राम्स को సంక్షిప్త రూపం అంటే లోపల దాగబడి ఉంటాయి, దాన్ని రెటెన్షన్ అంటాము. అంటే కొన్ని రోజుల వరకు ఉంటాయి. అలాగే रिट्रीवल पुनस्मरण, बाहर आना, डीकोड करना. एनग्राम को डीकोड करने को रिट्रीवल
कहते हैं। ఈ 3 దశలు స్మృతిలో ఉంటాయి. వీటి మీద కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అలాగే విస్మృతిలో ఉండే రకాలు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అలాగే విస్మృతికే కారణం జో భూల్ జానా, మర్చిపోవడము, మర్చిపోయే రకాలు, దాని యొక్క విషయాలన్నీ కూడా మన మెటీరియల్లో నీట్గా వివరించడం జరిగింది. మీరు కూడా నేను చెప్పిన ఇంతకుముందు సంబంధించిన 3 పుస్తకాలను కూడా మీరు రెఫర్ చేసి చదువుకోవడం మంచిది. और उसके बाद अधिगम हस्तांतरण, अधिगम हस्तांतरण या स्थानांतरण, अधिगम हस्तांतरण अन्ना स्थानांतरण अन्ना ఒకటే. सीखी हुई या प्रशिक्षण हुई या अनुभव हुई विषय को, कौशल को, ज्ञान को अन्य विषय में दूसरे परिस्थितियों में प्रयोग कर कर सफल हो तो सकारात्मक, विफल हो तो नकारात्मक అని, అలాగే శూన్య స్థానాంతరణి, ద్విపార్శ్వ స్థానాంతరణని, ఏకపార్శ్వ స్థానాంతరణని, ఇలా దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. వీటిని కూడా ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. ఇవి మనకు ఇంపార్టెంట్ అయిన లెసన్లు. దీంతో పాటు చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈ ఏరియాల నుంచి ఎగ్జామ్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే విశిష్ట ఆవశ్యకత బాలక్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు. దీన్నే మనము సిలబస్లో అక్షమతా బాలక్ అని ఇచ్చిండు. అక్షమతా బాలక్ వీళ్ళు డన్ కే ప్రకార్ జో ఇన్హోనే 12 బతాయా, 12 రకాలు వీళ్ళు ఉంటారని డన్ గారు చెప్పడం జరిగింది. ఈ 12లో ప్రతిభాశాలి ఛాత్రు भी रहते हैं, ప్రతిభాశాలి బాలక్ भी रहते అని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినవన్నీ కూడా మనం నీట్గా మన మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. అలాగే అధిగం కే అక్షమతా కే కారణ్, ఈ అధిగం के अक्षमता के कारण क्या होता है అంటే एक वातावरण और वंशानुक्रम और శారీరక రూప్ సే, శారీరక, ఈ 3 కారణాల వల్ల పిల్లవాడు అధిగం అక్షమత కావడం జరుగుతుంది. అయితే ఈ అధిగం అక్షమత ఉన్నవాళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి ఎలాంటి విద్య అందించాలి, సమ్మిళిత విద్య అంటాము, సహిత విద్య అంటాము. ఆ విద్యకు సంబంధించిన నమూనాలు కూడా మనం మెటీరియల్లో ఉన్నాయి. పుస్తకాల్లో డిఈడి బిఈడి పుస్తకాల్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. శిక్షా మన విజ్ఞానంలో లేవు, దాంట్లో మీరు మంచిగా రెఫర్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇలా ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం నాడీ వ్యవస్థకే లోప్సే, అంటే శారీరకంగా వీళ్ళు బాగా ఉంటారు, బాగా శ్వాసగా బాగానే కనపడతారు, కానీ ఇంకో అధిగం లోప్ హోతా హై, నేర్చుకోవడంలో లోపాలు ఉంటాయి వీళ్ళకు. దీన్ని మనకు ఎవరు చెప్పినారంటే డాక్టర్ శామ్యూయల్ క్రిక్ గారు చెప్పడం జరిగింది. శామ్యూయల్ క్రిక్ గారు అంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులు, ఈ పిల్లవాళ్ళు, కానీ నేర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు ఎన్ని రకాల అంటే 4 రకాలుగా మనకు చెప్పడం జరిగింది. అధిగంకు మనకు ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారంటే ఇక్కడ చూడండి ప్రకారు डिस्फेसिया, दूसरों की व्यक्त पदों को ग्रहण और उनसे प्रतिक्रिया करने में अक्षमता, अफेसिया, पदों को लिखने में ग्रहण करने में लोप, डिसलेक्सिया, पढ़न में अधिगम लोप, अलेक्सिया, मुद्रण रूप अभ्यास में अधिगम लोप, डिस्ग्राफिया, लेखन में लोप, डिस्कालकुलिया, गणित लोप, अग्रिफिया, लिखने में पूरा लोप, डिस्फ्राक्सिया, हाथ पाम और मस्तिष्क बीच समन्वय लोप. ఇది రీసెంట్ ఎడిషన్లో ఉండే ఈ పాయింట్. ఇది తర్వాత ADHD, ఇది ఏకాగ్రత లోపం వల్ల వస్తుంది. ఈ ఆర్డర్ ఉన్న వాళ్ళకి, డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏకాగ్రత లోపం ఉంటుంది. కామ్ పర్ స్థిర్ నా రహతే హై, ఇలా ఈ విధంగా పిల్లలకు లోపాలు ఉంటాయని డాక్టర్ శామ్యూయల్ క్రిక్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఇందాక లోపాలు చెప్పినాం, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అని.
దాన్ని అలాగనే ఇవ్వచ్చు. గణిత్ మే లోప్ కో క్యా కహతే హై, డిస్కాల్కులియా కహతే హై, అలా ఇవ్వచ్చు. లేకపోతే అప్లికేషన్ మెథడ్లో ఇవ్వచ్చు. 68ని 86గా చదవడం ఏం లోపము అంటాడు, డిస్కాల్కులియా అని గుర్తుపెట్టుకోండి. అలాగే మనము డిస్లెక్సియా రాయడం, బీను డీగా రాయడము, ఇలా రాస్తే అది డిస్లెక్సియా కిందికి వస్తుంది. అంటే అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు, ఇలా పాయింట్లో కూడా అడుగుతాడు. కాబట్టి మీరు డిస్కాల్కులియా అంటే మ్యాథమెటిక్స్. వాడు రామునే జో 96 नंबर को 69 पढ़ता है, इसका कारण अधिगम लोप क्या है, डिस्काल्कुलिया. ఇలా ఈ విధంగా అప్లికేషన్ మెథడ్లో కూడా అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని. అలాగే అభ్యాస్ కా శైలి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అభ్యాస్ కా శైలి అంటే మనం प्रैक्टिस చేసేది अध्यापन का शैली किस रूप में रहने पर बच्चों को कितना ग्रहण करते हैं, इसके बारे में प्रतिपादक कार्ल जंग ने इसका प्रतिपादक किया है. इन्होंने बताया है अभ्यास का शैली 4 रूप से होना चाहिए. 4 రూపాలుగా ఉంటే పిల్లవాడు ఎలా చదువుతాడు. ఉదాహరణకు जो बच्चों को वास्तविक अंश को बताने पर, వాస్తవాలు చూపెడుతూ అంటే దృశ్య శైలి रूप में, दूसरे उपकरणों के रूप में, पोस्ट ऑफिस हम जो पढ़ाते हैं जो केवल सुनता है, उसी तरह नहीं जो चित्रों के रूप में और चित्र के रूप में, और हम जो बोर्ड में रहने वाले जो डिजिटल के रूप में उपयोग करके जो चित्र दिखाने पर उन्होंने वास्तविक अंश के पढ़ने से 35% వాడికి జ్ఞానం వచ్చేస్తుంది. రెండోది అమూర్త అంశం అంటే ఇమాజినేషన్ చేయడం. గుర్తు తెచ్చుకో, మన ఊర్లో టెంపుల్ ఉంది, అవును సార్ టెంపుల్ ఉంది, ఇదే టెంపుల్ తిరుపతిలో దీనికన్నా పెద్దగా ఉంటుంది అంటే మన ఊర్లో ఉన్న టెంపుల్ 10 అడుగులు ఉంటే తిరుపతిలో ఉన్న టెంపుల్ 200 అడుగులు ఉంది అని మనం చెప్పినాం అనుకోండి, వాడు ఈ టెంపుల్ని ఈ టెంపుల్ కన్నా ఇంత పెద్దగా ఉంటుందని ఊహించుకుంటాడు. అలా ఊహించే విషయాన్ని మనం అందుకే రాజా బదల్ గయే 8th క్లాస్లో లెసన్ ఉంది. రాజాకే స్థాన్ ఆప్ హోతో క్యా కర్తే, రాజేష్కే స్థాన్ ఆప్ హోతో క్యా కర్తే అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే అమూర్తంగా వాడిని తీసుకెళ్ళినా కూడా వాడు ఆ విషయాలను 35% తొందరగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. అలాగే స్వయంగా నువ్వే నేర్చుకోరా అని వాడికి చెబితే కేవలం 12%. అలా కాకుండా అంతర్దృష్టి పద్ధతి గెస్టాల్ట్ వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ ఏర్పాటు చేసి వాడినే నేర్చుకోమని మనం చెబితే అలాంటి వాళ్ళు 18%గా ఉంటారు. ఈ విధంగా విషయాలన్నీ కూడా లైన్ టు లైన్ చదువుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్ ఇది, మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ లెసన్ ఇంపార్టెంట్ అంటే అన్ని లెసన్లు ఇంపార్టెంటే. ఇప్పటి వరకు చదివినవి జాగ్రత్తగా చదువుకోండి, భయపడాల్సిన పని లేదు. నీతో పాటు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని గుర్తుపెట్టుకో. ఇప్పుడు భయపడి టెన్షన్ పడ్డ వాళ్ళే గతంలో మళ్ళీ ఇప్పుడు జాబులు సాధించుకొని అద్భుతంగా ఉద్యోగాలు చేస్తున్నారు. రేపు నువ్వు కూడా ఇలాగనే వస్తావు, నువ్వు భయపడాల్సిన పని లేదు. అందుకోసమే ఆత్మవిశ్వాసంతో బాగా చదివి మీరు ఈ గురుకుల జేఎల్ మరియు పీజీటీ మరియు టీజీటీలో మీరు ఉద్యోగాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగాలుగా మారి నూతన సంవత్సరాన్ని అద్భుతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మదీనా హిందీ విద్యాలయం కోరుకుంటుంది. ఈ 3వ యూనిట్ 9వ యూనిట్ను బాగా రెఫర్ చేయండి. ఇది సపరేట్గా చూసుకోండి. అలాగే మెథడ్ అంటే మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి మనకు. దీంట్లోనే క్లబ్గా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని మరొక్కసారి మదీనా హిందీ విద్యాలయం కోరుకుంటుంది. అందరికి కూడా ధన్యవాదాలు.